అయ్యా 12 సంవత్సరాలు రక్తస్రావం రోగంతో ఉంటే నీ వస్త్రపు చెంగును ముడితే బాగుపడదునని నమ్మింది, వచ్చింది, బాగుపడింది. అయ్యా ఈ బిడ్డ కూడా నమ్మిక మాత్రం ఉంచితే చాలు బాగుపడతానని చెప్తాను తండ్రి. నమ్ముతా ఉన్నాడు, బాగు చేయండి అయ్యా, నమ్ముతా ఉన్నాడు, బాగు చేయండి. ప్రతి అవిధేయతను, ప్రతి అక్రమాన్ని, ప్రతి మోసం నుండి వేస్తున్నాను క్షమించండి. తెలిసి తెలియక ఏదైనా పొరపాటు జరుగుంటే క్షమించి ఈ బిడ్డని నీ బిడ్డగా మార్చుకొని, సొత్తుగా మార్చుకొని నమ్మి బాప్తీసం పొందే కృప దయచేయండి. ఆత్మచేత నింపండి, ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ బిడ్డను బలపరచండి అయ్యా. ఎముకలకు సత్తువ దయచేయండి, నరములకు సత్తువ దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. యేసు నామమున మీ కార్యం జరిగించండి. యేసు నామమున మీ కార్యం జరిగించండి. యేసు నామమున బిడ్డ తిరుగులాడాలి తండ్రి చక్కగా. యేసు నామమున మీ శక్తిని దయచేయండి. నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, ఈ ఆత్మతో నింపండి, శక్తితో నింపండి. ఈ బిడ్డను ప్రభువా నాయన మానసిక వేదన గురి చేస్తున్నటువంటి చీడ పీడ మంత్ర తంత్ర శక్తుల అధికారం యేసు నామమున తొలగిపోనుగా కాని పలుకుతున్నాను. పూర్తిగా మీ బిడ్డను స్వస్థపరచమని, మీ బిడ్డను బాగు చేయండి తండ్రి. మీ బిడ్డలు ప్రభు చక్కగా అభివృద్ధి చెందటం వారవలేని వారు తండ్రి ఉంటుండగా వారితో మీరు మాట్లాడండి ఇస్తున్నాను. మీ భయం కలుగజేయండి తండ్రి. మీరే దహించి అజ్ఞాన దేవ దిగిరండి. ఈ బిడ్డను బాగు చేయమని, ఈ బిడ్డ మీద కట్లు కట్టిన ఏ కట్లైనా వేస్తున్నాము తెగిపోనుగా కాని పలుకుతున్నాను. ప్రతి కట్లు వేస్తున్నాను తెగిపోనుగా కాని పలుకుతున్నాను. మీ బిడ్డను స్వస్థపరచండి, మీ బిడ్డను బాగు చేయండి.